హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నెక్ పైపింగ్ని ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తున్నానండి. ఇప్పుడు ముందు ఇది క్రాస్ కటింగే కాబట్టి క్రాస్గా కట్ చేసుకోవాలి. మన నెక్ అనేది ఒకసారి చూసుకొని డిజైన్ అనేది చిన్న పాయింట్లా కట్ చేస్తున్నాను. ఈ విధంగా క్రాస్ కటింగ్కి కొంచెం ఈ విధంగా డిజైన్ అనేది కట్ చేస్తున్నాను. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం మనకి కలర్ని డార్క్ కలర్ అయినట్లయితే లైట్ కలర్ తీసుకోవచ్చు, లేదా మీకు నెక్ పైపింగ్స్ క్లాత్ కూడా ఉంటుంది. మీకు మంచి బ్లౌజెస్, కాస్ట్లీ బ్లౌజెస్, పట్టు బ్లౌజెస్ అయినట్లయితే మీరు ఈ లైనింగ్కి వేసుకోవచ్చు మనం పైపింగ్కి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ వెడల్పు అనేది తీసుకొని మనం కట్ చేసుకోవాలి పైపింగ్ కోసం. మనకి చిన్నవి అయితే ఒక 2-3 కట్ చేసుకోండి, డబుల్ ఫోల్డింగ్. మనం డ్రెస్సెస్ కానీ, నైటీస్ కానీ, లేదా ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ నెక్ పైపింగ్ని. మనకి థ్రెడ్ పైపింగ్ వీడియోస్ ఉన్నాయి. ఈ పైపింగ్లోనే చాలా రకాలు ఉన్నాయి. నేను రోజుకో మోడల్ అనేది కటింగ్ చేస్తూ వేస్తున్నాను. మీరు ఒకవేళ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా చూడండి. ఈ విధంగా 2 కూడా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. మనకి స్ట్రైట్గా తీసుకోకూడదు, ఎప్పుడు కూడా క్రాస్ కటింగ్కి ఈ విధంగా క్రాస్గానే కట్ చేసుకుని జాయింట్ చేసుకోవాలి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మీరు చాలా సింపుల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ థ్రెడ్ పైపింగ్ కావాలి, సన్నగా స్టిచ్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరు థ్రెడ్ పైపింగ్ని వేసుకోవచ్చు. మీకు థ్రెడ్ పైపింగ్కి థ్రెడ్స్ అనేవి దొరుకుతుంటాయి పైపింగ్ కోసం, అవి కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే మనం నార్మల్గా ఇంట్లో కుట్టుకునే విధంగా మనకి ఇవి సరిపోతాయి. మనకి రెడీమేడ్ బ్లౌజ్లా ఉండాలి అనుకున్నట్లయితే మీరు తప్పకుండా పైపింగ్ వేసుకోండి, థ్రెడ్ పైపింగ్ని. ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం డైలీ యూజ్ చేసే సారీస్కైనా వేసుకోవచ్చు. నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా జాయింట్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనం రైట్ సైడ్ వేసుకోవాలి పైపింగ్ ఎప్పుడు కూడా. మనకి ఇలా రెడీమేడ్ కూడా వస్తాయి మనకి పైపింగ్ మనం కుట్టిన విధంగా. మీరు ఒకవేళ అలా తీసుకోవాలి అనుకున్నట్లయితే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ కింద మనకి పాయింట్ దగ్గర ఒకసారి చూసుకోండి, డీప్ దగ్గర. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్గా అందుతుంది ఫస్ట్ మీకు. చూసారు కదా, షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చుట్టూరు కూడా మనం కొంచెం కొంచెం కట్ చేసుకోవాలి, మరి ఎక్కువ కట్ చేయకండి. ఎక్కువ కట్ చేసినట్లయితే మనకి బ్లౌజ్ కట్ అయిపోతుంది, తర్వాత నెక్ అనేది పెద్ద అయిపోతుంది. చూసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ వేసేటప్పుడు చూసుకోండి, మనకి ఎంతైతే సన్నగా కావాలో అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. మీకు థ్రెడ్ పైపింగ్ వేసినట్టు సన్నగా కావాలనుకున్నట్లయితే ఈ విధంగా వేసుకోండి. మనకి చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. చాలామంది అడుగుతున్నారు కదండి సన్నగా కావాలని, ఈ విధంగా ట్రై చేయండి. మనం పైనుంచి ఫోల్డింగ్ ఎంతైతే ఫోల్డింగ్ పెడుతున్నామో చివరి వరకు కూడా ఫోల్డింగ్స్ అదే విధంగా చేసుకోవాలి. ఫోల్డింగ్ని చుట్టూరు కూడా ఈక్వల్గా స్లోగా స్టిచ్ చేసుకోండి. మీరు ఒకవేళ మోటార్ యూజ్ చేసినట్లయితే చాలా స్లోగా స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి వెడల్పు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే మీరు ఇంకొక లైన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక లైన్ వేస్తున్నాను. మనకి ఇంకా పైపింగ్ అనేది పైకి ఎత్తకుండా నీట్గా, చాలా నీట్గా ఉంటుంది రెడీమేడ్ పైపింగ్ లాగా మనకి బ్లౌజ్ అనేది. ఈ విధంగా చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి.
మీరు ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. మిషన్స్ కానీ సిజర్స్ కానీ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు మనం నడుము భాగానికి బెల్ట్ వేసుకోవాలి. మనకి ఇంట్రెస్ట్ ఉంటే పైన వేసుకున్న పైపింగ్ని కింద కూడా వేసుకోవచ్చు. నడుము భాగానికి చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు మనం కింద బెల్ట్ వేసుకోవడానికి అయితే 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మనకి చిన్న ముక్కలు అయితే జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా జాయింట్ చేసుకోండి. మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఒక సైడ్ అంచు ఉంటే పర్వాలేదు, అంచు లేనిది అయితే బెల్ట్ అనేది మనం ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా మనం కింద నడుము భాగానికి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా చూసుకోండి, మనకి నీట్గా వస్తుంది నడుము దగ్గర. మనకి కుర్తీస్ కానీ సారీస్ కానీ కిచెన్ వేర్ కానీ అని ఏదైనా సరే ఫేషియల్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అమెజాన్ లింక్ ఉంది, ఆఫర్స్లో అయితే ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. మిషన్స్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు, కొత్తగా ట్రైలింగ్ నేర్చుకునే వాళ్ళు మంచి మిషన్స్ తీసుకోండి. ఎక్కువ కుట్టాలి అనుకునే వాళ్ళు మంచి ప్రైస్ పెట్టి తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి బెల్ట్ అనేది. ఇప్పుడు పైనుంచి ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి కూడా మనం ప్లైన్ స్టిచ్ చేసుకోవాలి, మనకి నీట్గా ఉంటుంది. లేదా మీరు లోపల ఫోల్డింగ్ చేసుకొని కింద లైన్ నుంచి స్టిచ్ చేసుకోండి, పైకి ఫోల్డింగ్ చేసుకొని. లేదా మనం హెమ్మింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. మనకి నీట్గా రావాలి, అసలు రాదనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి. ఈ విధంగా లోపల ఫోల్డింగ్ చేసుకొని అప్పుడు హెమ్మింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఫోల్డ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. చాలామంది అడుగుతున్నారు కదండి డాట్స్ ముందు వేసుకోవచ్చు అని. డాట్స్ ముందు వేసుకోవచ్చు, బెల్ట్ వేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి, డాట్స్ ఊడిపోకుండా ఉంటాయి మనకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే మా సెకండ్ ఛానల్ కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి.